సార్ నమస్తే, నేను జమునాని. జమున గారు చెప్పండి అండి. బెంగళూరు నుంచి. నాది యాక్చువల్ గా నా ఎడ్యుకేషన్ అంతా 2007 లో ఫినిష్ అయింది. ఓకే. నా ఎంబీఏ హెచ్ఆర్ అది. సో దాని తర్వాత నేను ఎస్ఏపి హెచ్ఆర్ అండ్ ఎఫ్ఐసిఓ రెండు చేశాను, కానీ జాబ్ అయితే ట్రై చేయలేదు. ప్లస్ అంటే ట్రై చేయలేదు అసలు. ఆ కోర్స్ కూడా అంత ఇన్కంప్లీట్ గానే విన్నాను నేను, యాక్చువల్ గా కొంచెం బిజీగా ఉండి. సో నేను అనుకుంటా ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అది గురించి విన్నాను వీడియోస్ మీది. నాకు ఏదైనా ఆపర్చునిటీస్ అంటే బిజినెస్ వైజ్ కానీ లేకపోతే జాబ్ వైజ్ కానీ ఏమైనా ఆపర్చునిటీస్ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా ఎర్లీ స్టేజ్ లో ఉందండి, చాలా ఎర్లీ స్టేజ్ లో ఉంది క్వాంటమ్ కంప్యూటింగ్. అంటే ఇప్పటి వరకు అసలు మీరు ఇంతవరకు ఏం జాబ్ చేయలేదు మీరు? అంటే అమర్ రాజా బ్యాటరీస్ అని తిరుపతి, అక్కడ నేను అంటే డిగ్రీ బేస్డ్ లో చేశాను, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ లో. ఒక 2.5 years చేశాను అంతే, పెళ్లికి ముందు. ఓకే, ఇప్పుడు ఈ టైం అయితే మీరు ఏం చేయలేదు? పెళ్లి 2003 ఏమీ చేయలేదు. సో సడన్ గా మళ్ళీ ఎందుకండి ఇప్పుడు? అంటే వాట్ ఈస్ యువర్ మెయిన్ గోల్? అంటే వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంటెడ్ టు డూ? అంటే ఊరికే ఉండిపోయాను, లైఫ్ వేస్ట్ అయిపోయింది, ఏదో ఒకటి చేయాలి. సో జాబ్ అనేది నేను ఎస్ఏపి చేశాను, ఎఫ్ఐసిఓ కూడా ఈ మధ్యలో 1.5 year బ్యాక్ చేశాను. మళ్ళా నాకు అది అంటే సరిగ్గా అర్థం కాలేదు వాళ్ళు చెప్పింది, సో ఆపేశాను. నాకు ఇప్పుడు ఏదో చేయాలి, ఏం చేయాలో తెలుస్తలేదు. సో మీ వీడియోస్ విన్నాను, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఏమన్నా బిజినెస్ సైడ్ అలాంటిది ఏమన్నా చేయగలరా? అంటే బిజినెస్ అంటే బిజినెస్ అంటే ఎగ్జాక్ట్లీ వాట్ యూ కెన్ డూ ఇన్ బిజినెస్? అంటే మీరు ఏదైనా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారా? యూ వాంట్ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ ఆర్? ఓకే, మీరు ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకున్నప్పుడు విల్ హ్యావ్ ఎ సెపరేట్ డిస్కషన్ అండి. మై టీమ్ విల్ కాల్ యూ అండ్ ఫెసిలిటేట్ one-on-one discussion with me today.